హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దద్దోజనం అనేది ఏంటంటే మనకు టెంపుల్ స్టైల్లో టేస్టీగా రుచికరంగా ఉండడానికి ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. నా వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది దద్దోజనం అనేది ఏంటంటే మనకు దసరా అప్పుడు నవరాత్రులప్పుడు అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చండి, ఓకేనా ఫ్రెండ్స్. దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది మనకు టెంపుల్ స్టైల్లో టేస్టీగా టెంపుల్లో మనకు ప్రసాదంగా ఇస్తుంటారు కదా అండి, అలాంటి టేస్ట్ మనకు రావడానికి దద్దోజనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దేవుడికి ప్రసాదంగా. ఇంకోటి ఏంటంటే దసరా నవరాత్రులకి అమ్మవారికి మనం ప్రసాదంగా నైవేద్యం ప్రిపేర్ చేస్తాం కదా, అలాంటి టైప్ మీకు ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా మనం ఏంటంటే రైస్ని ఉడకబెట్టుకొని చేసుకోవాలండి. రైస్ అనేది ఈ టైప్లో ఈ కన్సిస్టెంట్లో ఉండాలండి. వేడి అన్నం కాకుండా కొద్దిగా చల్లార్చినాక తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే పెరుగండి, దద్దోజనానికి పెరుగు అనేది ఏంటంటే ఫ్రెష్గా ఉండాలండి. పెరుగు 1 కప్ తీసుకున్నా. అలాగే మిల్క్ అంటే పాలండి కాగబెట్టుకున్నవి వేసేసుకోవాలి. అంటే ఈ రైస్కి తగ్గట్టు తీసుకోవాలి. ఇంకోటి అంటే రుచికి సరిపడా సాల్ట్ అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది కలుపుకోవాలి. ఫ్రెండ్స్, రైస్ అనేది మనకు ఇది దద్దోజనానికి పెరుగు అనేది ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే కొద్దిగా మెత్తగా ఉంటే ఏంటంటే చిన్నపిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటుందండి దద్దోజనానికి. ఇప్పుడు మనము దీనికి తాలింపు పెట్టేసుకుందాము, ఓకేనా ఫ్రెండ్స్. ఆయిల్ వేడి అవుతుందండి. ముందుగా ఏంటంటే పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్ ముందుగా మనము ఇందులో వేసుకోవాలండి. ఆయిల్ వేడి అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో అల్లం ముక్కలండి, ఇవి కట్ చేసుకున్న చిన్నవి. మిరియాలు అండి, మిరియాలు ఏంటంటే రౌండ్గా కూడా వేసుకోవచ్చు, కొద్దిగా కచ్చా పచ్చగా కూడా వేసుకోవచ్చు అండి. మిరియాలు అనేది ఇందులో దద్దోజనంలో టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి అండి, నేనంటే దద్దోజనానికి సరిపడంత పచ్చిమిర్చి, కొద్దిగా కారంగా ఉన్నాయి. ఎండుమిర్చి, అలాగే కరివేపాకు అండి. ఇందులో కొద్దిగా ఇంగు అండి. ఫ్రెండ్స్, అలాగే ఇందులో కొత్తిమీర అండి వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి, మీ ఇష్టము. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కవర్ తీసేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ రైస్లో వేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, చూడండి దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. ఇది సూపర్గా టేస్టీగా ఉంటుందండి. మనకు టెంపుల్ స్టైల్లోనే ఉంటుంది. టేస్ట్ అనేది రుచి కూడా చాలా బాగుంటుందండి. మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకు దసరా అప్పుడు నవరాత్రి అప్పుడు అమ్మవారికి ఇలాంటి దద్దోజనం మనం ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టొచ్చండి, ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.